కోరికలు తీర్చే కొండగట్టు ఆంజన్న స్వామి. కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధంగా వెలిసిన పుష్కరిణిలో పుణ్యస్థానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. రోగగ్రస్తులు, సంతానహీనును అంజన్న సన్నిధిలో 41 రోజులు గడిపితే బాగుపడతారని భక్తుల విశ్వాసం. స్థల పురాణం. దాదాపు 500 ఏళ్ల క్రితం కోడిమ్యాల పరగణలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఒక ఆవు తప్పిపోయింది. వెతికి వేసారిన సంజీవుడు చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి కోరాంత పొదల్లో వెలసిన తనను ఎండ వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్ళు తెరిచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భక్తి భావంతో కోరాంత ముళ్ళ పొదలను తొలగించి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నారసింహ వక్తంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్య భాగంలో గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలున్నాయి. శ్రీరాముడు సీత కోసం లంకకు వెళ్ళే సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్క రాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందింది అని మరికొందరు పురాణ గాథను చెప్తుంటారు. మరికొందరు దానికి వెళ్ళే దారి పక్కన సీతాదేవి రోధించినట్టు చెప్పే కన్నీటి గుంతలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆలయంలో నిర్వహించే ప్రధాన పర్వదినాలు: ఏటా చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ చిన్న జయంతి, వైశాఖ బహుళదశమి నాడు వచ్చే పెద్ద హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న లక్షలాది మంది భక్తుల స్వామిని దర్శించుకొని ముడుపులు కట్టి వెళ్తుంటారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా 3 రోజుల పాటు హోమం నిర్వహిస్తారు. మరికొన్ని దేవాలయ చరిత్రలు, ధర్మ సందేహాలు, మంత్రశాస్త్రం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.